టీఆర్ఎస్కు సంబంధించిన ఏ బహిరంగ మీటింగులు జరిగిన కూడా కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, నేను సింహం నోట్లో తలపెట్టినా, సావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చినా అని చెప్తారు. కానీ నిజానికి కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చినా అంటే కాదు, చాలామంది కూడా కొట్లాడి పోరాడి అన్నీ చేస్తే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ కంటే బలమైన నేతలు కూడా తెలంగాణ తేలేకపోయినారు. మరి చెన్నారెడ్డి గారు కేసీఆర్ కంటే బలమైన నేత. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి డిస్టిక్ మరి చెన్నారెడ్డి గారి యొక్క కేవీ రంగారెడ్డి పేరు మీద డిస్టిక్ వచ్చింది. అయితే మర్రి చెన్నారెడ్డి కేసీఆర్ కంటే కూడా బలమైన నేత. ఇందిరాగాంధీని భయపెట్టించగలిగిండు. ఒకే ఒక్కడు 10 ఎంపీ సీట్లను గెలవగలిగిండు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేదు. కానీ మర్రి చెన్నారెడ్డి ఒకే ఒకడు సాధారణ వ్యక్తులు నిలబెట్టి కూడా 10 ఎంపీ సీట్లను గెలిపించిండు. దేశవ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ ప్రపంచం ఉన్నప్పుడు, కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలంగాణ నినాదంతో, తెలంగాణ ఆశయంతో ఒక పారగుర్తుతో పోటీ చేయించి 10 ఎంపీ సీట్లను తెలంగాణలో గెలిపించిండు. 40% కంటే ఎక్కువ ఓట్ షేరింగ్ అనేది మర్రి చెన్నారెడ్డి గారు తీసుకోగలిగిండు తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటి పార్టీ పేరుతోటి. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు తెలంగాణ రాలేదు. కారణం ఏంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉంది. అంటే కేసీఆర్ గారి కంటే ముందే తెలంగాణలో కేసీఆర్ కంటే బలమైన నేతకు పోరాటం చేసేప్పుడు తెలంగాణ రాలేదు. కారణం ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ క్షేత్రంలో మేధావుల వర్గంలో అమరవీరుల కాన్సెప్ట్ తోటి అక్కడక్కడనే ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు. కానీ పాట రూపంలో కేసీఆర్ గారు ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు, టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు గద్దర్ గారు తన పాటతోటి గ్రౌండ్ లెవెల్కి ఉద్యమాన్ని తీసుకుపోయిండు. పూర్తిగా సాధారణ వ్యక్తికి, సాధారణ నార్మల్ ఏం తెలియనటువంటి తెలంగాణకి ఐడియా లేనటువంటి ఒక నార్మల్ యువకులకు, సాధారణ వ్యక్తులకు కూడా ఉద్యమం మీద అవగాహన కలిగేటట్లు అమ్మా తెలంగాణమా ఆకలికేకల గానమా అనేటటువంటి పేరుతోటి 1997లో భువనగిరి సభ కావచ్చు, ఆ తర్వాత సూర్యాపేట సభ కావచ్చు, బెల్లి లలితక్క పాటతోటి కావచ్చు, పాటనే ప్రధాన ఆయుధంగా గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయినటువంటి ఈ 2000 తర్వాత జరిగిన ఉద్యమంలో గ్రౌండ్ లెవెల్ తీసుకుపోయాడు గద్దర్ పాట రూపంలో. తెలంగాణ ఎందుకు కావాలనేటటువంటి ఆకాంక్షను అంటే ఇక్కడ నేను కేవలం గద్దర్ వల్లనే తెలంగాణ వచ్చింది, గద్దర్ పాటతోటి తెలంగాణ వచ్చిందని చెప్పేసి నేను చెప్పను, కేసీఆర్ లెక్క నేనే తెచ్చినా అని చెప్పని అనే మాట నేను అనను. కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కృషి చేస్తే వచ్చినటువంటి తెలంగాణలో ఉద్యమాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవడంలో గద్దర్ పాత్ర చాలా కీలకము, గద్దర్ పాట చాలా కీలకము. ఎంతోమంది చేసిన కృషిలో భాగంగా గద్దర్ కూడా తెలంగాణ ఏర్పాటులో, తెలంగాణ రావడంలో పెద్ద ఎత్తున పాత్ర ఉంది అని మాత్రం చెప్పగలుగుతాం. అందుకే రీసెంట్గా ఆయన పేరును గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సినీ రంగంలో గద్దర్ అవార్డ్స్ వచ్చినాయి. గద్దర్ అవార్డ్స్ పేరు మీదుగానే అవార్డులు కూడా ప్రకటించారు. సో తెలంగాణ రావడంలో గద్దర్ పాత్ర కూడా కీలకం, గద్దర్ పాట చాలా కీలకం.